హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు శనివారం రొటీన్ బ్లాగ్ అయితే చూసేసేయండి. అయితే మార్నింగ్ నేనైతే బ్రష్ చేసుకొని తర్వాత పరగడపన నాకు ఒక టాబ్లెట్ ఉంటుంది అనమాట. ఆ టాబ్లెట్ వేసుకున్నాను. తర్వాత చాయ్ తాగేసాను. మా బాబు కోసం అని చెప్పేసి టిఫిన్ అయితే మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే నాకు అసలు హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి. ఇంకా బయట ఫుడ్ బాబుకు తినిపించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మ్యాక్సిమం అయితే నేనే చేసి పెడతాను. ఇంకా అస్సలు నాకు ఇంకా ఓపిక లేదు అన్నప్పుడు మాత్రమే బయట నుంచి చేస్తారనమాట. ఇంకా మా బాబు కోసం అయితే మ్యాగీ ప్రిపేర్ చేసిన మసాలా మ్యాగీ. అయితే బాబు కోసం ఒక్కటే అనమాట. వాడు తినిపించి పంపించేసినాక మా హస్బెండ్ ఏమన్నారంటే, మన ఇద్దరికి టిఫిన్ తీసుకొస్తానులే, నువ్వేం చేయొద్దని చెప్పేసి అన్నారు. ఇంకా నేను కొంచెం సేపు అయితే రిలాక్స్ అయిపోయానండి. ఇంకా మా బాబుకి ఒక్కటే కాబట్టి ఒక మ్యాగీ వేసేసి వాడికైతే టిఫిన్ చేసి తినిపించి స్కూల్కి అయితే పంపించేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే నిన్నటి నుంచి నాకు కొంచెము హెల్త్ అస్సలు సహకరించట్లేదు అనమాట. కొంచెం నీరసంగా అనిపిస్తుంది. ఎందుకేమో అర్థం కాలేదు. మొత్తానికైతే మ్యాగీ రెడీ అయిపోయింది. బాబు తినేసాడనమాట. ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇస్త్రీ బట్టలు తీసుకొచ్చారు మా హస్బెండ్. అవన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దేద్దామని చెప్పేసి నేనైతే బట్టలన్నీ 3 బ్యాగులు తీసుకొచ్చారు. 3 బ్యాగుల్లో కొన్ని బట్టలే ఉన్నాయి. అవన్నీ తీసుకెళ్ళి సెట్ చేసి బీరువా దగ్గరికి వెళ్ళి మొత్తం అయితే మళ్ళీ సెట్ చేసుకున్నాను అనమాట. మా బాబు సపరేటు, నాయి సపరేటు, మా ఆయన సపరేటు, అన్నీ సపరేట్ చేసి మొత్తం ఎవరి వాళ్ళ దాంట్లో పెట్టేశానమాట. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ ఎవరి బట్టలు వాళ్ళ ర్యాక్లో అయితే పెట్టేశాను అనమాట. సర్ది పెట్టేశాను. అయితే నాకు చాలా కోపం ఎందుకు వస్తుందంటే ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో నేను ఎన్ని వీడియోస్ చేసినా కానీ అసలు నాకు వ్యూస్ అనేవి రావట్లేదు. దానికి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఇంకా మొత్తానికైతే అక్కడ బట్టలు అయితే సర్ది పెట్టిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేసాను. మా హస్బెండ్ బాబుని స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకొచ్చాడనమాట. నేను ఎప్పుడైనా సరే అండి, ఇది మా ఆయన కోసం దోశ తెచ్చుకున్నాడు, మసాలా దోశ. నేను ఎప్పుడైనా సరే బయట నుంచి టిఫిన్ అంటే నేను ఇడ్లీ తప్ప ఏది కూడా ప్రిఫర్ చేయను. ఇడ్లీ నాకు ఫేవరెట్ అని చెప్పాను కదండి. ఇడ్లీ లేదంటే ఉప్మా, ఇవి 2 తప్ప నేను ఏది కూడా అసలు ప్రిఫర్ చేయను బయట నుంచి. అయితే బలవంతంగా తింటున్నాను అనమాట. ఆ ఇడ్లీ కూడా నాకు అసలు నచ్చలేదు. ఇంకా సాంబార్లో వేసుకొని మా ఆయన ఇంకా తిడతాడని చెప్పేసి స్పీడ్గా అయితే తినడం అయితే స్టార్ట్ చేసిన. తర్వాత వెజిటేబుల్స్ ఏమున్నాయని చెప్పి చూస్తే దాంట్లో వంకాయలు ఉన్నాయన్నమాట. ఒక 1/2 కిలో వంకాయలు, ఆలుగడ్డలు ఉన్నాయి. ఇంకా ఆలుగడ్డ చేయడం ఎందుకని మసాలా వంకాయ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే బియ్యం అయితే కడిగి పెట్టేశానండి. అయితే ఈ కొత్త డబ్బా మా బాబు కోసం మా ఆయన తీసుకొచ్చిండు. అయితే నా ఉప్పు డబ్బా చూసి, అమ్మ ఈ ఉప్పు డబ్బా మార్చి ఎన్నేళ్ళు వాడతామంటే, ఇంకా మా ఆయన కొత్త డబ్బా తీసుకొచ్చేసి దాంట్లో సాల్ట్ వేసేసానండి. బియ్యం కడిగి పెట్టేసి దాంట్లో ఉప్పు అయితే వేసేసి పక్కన పెట్టేశాను అనమాట. నాంతూ ఉన్నాయి బియ్యము. ఇక్కడ వంకాయలేమో కడిగేసుకున్నాను. ఓన్లీ 1/2 కిలో వంకాయలు, అవి చిన్నగా ఉన్నాయండి వంకాయలు. ఇదేదో హార్ట్ షేప్లో ఉందని చెప్పేసి నేను వంకాయ మీకు చూపించాను అంతే. ఇంకా మంచినీళ్ళలో ఉప్పు వేసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను మసాలా కోసం పల్లీలు, తర్వాత కొబ్బరి, నువ్వులు, కొంచెం మెంతులు, ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, తర్వాత మన ఏమంటారు చెక్క, లవంగ, మొగ్గ, తర్వాత కాజు అంటే జీడిపప్పు వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నానండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దింపేశాను. కొంచెం చల్లగైనాక మిక్సీ పడదామని. అంతలోపలైతే వంకాయలు అయితే పుచ్చులు ఉన్నాయో చూసుకొని వంకాయలు అయితే కట్ చేసేసాను అనమాట. 4 గుత్తి వంకాయ కాబట్టి మన 4 సైడ్ కట్ చేసుకున్నాను. ఇక్కడ అయితే ఒక 2 ఏమో పుచ్చులు ఉన్నాయండి. తర్వాత అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే నేనైతే వంకాయ అయితే కట్ చేసేసుకున్నాను. మొత్తం ఎక్కువ కూడా లేవండి, 1/2 కిలోనే కాబట్టి చిన్నవి కాబట్టి ఒక 2 ఏమో పాడైనాయి. తర్వాత ఇక్కడ చింతపండు అయితే నానబెట్టేసుకున్నానండి. ఇక్కడ రైస్కి అయితే పెట్టేశానమాట. మళ్ళీ స్కూల్ టైం అవుతుంది కాబట్టి ఇక్కడేమో మొత్తం పొడి కొట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని తర్వాత ఫైన్ పేస్ట్ లాగా అయితే వేసుకున్నాం. మనం మసాలా దినుసులు అవన్నీ ఇంతకు మనం ఫ్రై చేసుకున్నాం కదండి, అవన్నీ ఇంకా బాండి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం అంటే మనం వంకాయలు అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసేసారనమాట. వంకాయలు మొత్తం కూడా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అప్పుడే కొంచెం ఉడుకుతూ ఉన్నాయి. అప్పుడే మనకు రైస్ అనేది పొంగొచ్చేసింది. ఇంకా రైస్ కూడా ఒకసారి కలిపెట్టేసానండి. తర్వాత ఏంటంటే వంకాయలు తీసేసి పక్కన పెట్టేద్దామని చెప్పే టైంలోనే ఇంకా అన్నం వంపే స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఇంకా అన్నం అయితే వంపేసి పక్కన పెట్టేశాను, అంటే ఉమ్మగిలిస్తున్నాను అనమాట. తర్వాత ఇక్కడ వంకాయలన్నీ కూడా మంచిగా ఫ్రై అయినాయి, తీసి పక్కన పెట్టేశాను. అయితే అదే ఆయిల్ కొంచెం తీసేసి కొంచెం ఆయిల్ పెట్టుకొని దాంట్లో తాలింపు గింజలు, తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వగానే మనమైతే మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం వేసుకున్నటువంటి పేస్ట్లో నుంచి ఆయిల్ అనేది ఊడుతూ ఉన్నప్పుడు మనము కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంతైతే లిక్విడ్ లాగా కావాలో అంత లిక్విడ్ లాగా అన్నట్టు మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో పసుపు, కారం, తర్వాత ఉప్పు వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లోనే వాటర్ వేసుకొని జీలకర్ర ఇచ్చుకొని అవే వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేశానులేండి. తర్వాత దీంట్లోనే కొంచెం ఉడికిన తర్వాత చింతపండు నుంచి తీసినటువంటి జ్యూస్ కూడా వేసేసి కొంచెం సేపు తెల్లిన తర్వాత మనము మనం ఫ్రై చేసుకున్నాం కదా,
మన వంకాయలు అనేవి దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ మసాలా అనేది మంచిగా పడతాయి అనమాట. పట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది వంకాయ కర్రీ. ఇంకా లాస్ట్ అయితే వంకాయ కర్రీ అయిపోయింది. దాంట్లో కొత్తిమీర వేసేసి నేను దించేసుకున్నానండి. నిజంగా చెప్తున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు ఇట్లా ట్రై చేయండి. అయితే దీంట్లో నేను బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయాను. మళ్ళీ లాస్ట్‌లో వేశాననమాట. ఇదిగోండి మన వంకాయ కర్రీ ఎంత టెంప్టింగ్‌గా ఉంది కదా! రొట్టెలకు గానీ, జొన్న రొట్టెలకు గానీ, చపాతీలోకి గానీ, రైస్‌లోకి గానీ సూపర్‌గా ఉంటది. ఈరోజు మా ఇంట్లో రైస్, తర్వాత పెరుగు, తర్వాత మసాలా వంకాయ ఇవేనండి. ఇంకా వంట అయిపోయిన తర్వాత బట్టలైతే నానబెట్టాను. వైట్ షర్ట్స్ ఎప్పుడైనా సరే నేనే నానబెడతాను. తర్వాత మా బాబు సాక్స్ కూడా ఉండే అనమాట. ఇంకా వాడి సాక్సులు కూడా మొత్తానికైతే ఉతికేస్తున్నాననమాట. ఎందుకో ఏమో అండి చాలా రోజులే అనిపించింది. మా బాబుకి దగ్గర దగ్గర ఒక 8 పెయిర్స్ అట్లా ఉంటాయన్నమాట సాక్సులు. దాంట్లో వాడు వేసుకున్నప్పుడు ఒక వారానికి నాకు తెలిసి ఒక 3 పెయిర్స్ అయితే ఖచ్చితంగా వాడతాడనమాట. వేసుకునే 5 డేస్‌లో 3 పెయిర్స్ వాడతాడనమాట. ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి వాళ్ళ స్కూల్లో కూడా ఏంటంటే ఇంకా సాక్సులు ఏమి వేసుకోవద్దని చెప్తారు. సాక్స్ కానీ, షూ కానీ వేసుకోవద్దని చెప్పేసారు. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయితే ఇంకా ఓన్లీ చెప్పులు వేసుకొని పోవాలన్నమాట స్కూల్‌కి. మొత్తానికైతే ఇక్కడ వైట్ షర్ట్స్ మొత్తం నేనైతే ఎంత నీట్‌గా ఉతికేసానంటే, నాకు వైట్ షర్ట్స్‌ల మీద కొంచెం పెన్ను మరక గానీ, ఏమన్నా మరకలున్నా గానీ నాకు అస్సలు నచ్చదండి. ఎంత లేట్ అయినా సరే నేనే చేత్తోనే సరే పులిమేస్తా గానీ నేను మాత్రం ఆ మరక అనేది షర్ట్ల మీద ఉండకుండా చేసేస్తాననమాట. అంత నీట్‌గా ఉతికేస్తాను. చాలామంది నాకు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చిరనమాట. భలే ఉతుకుతావు అక్క షర్ట్స్, వైట్ షర్ట్స్ అని చెప్పేసి. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగా ఉతికేస్తాననమాట వైట్ షర్ట్స్. ఇంతవరకు వైట్ షర్ట్స్ నేను ఎప్పుడు కూడా వాషింగ్ మిషన్‌కి అయితే వేయలేదండి. ఇంకా ఇక్కడ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి బట్టలైతే ఉతుకుతున్నాననమాట. నాకేంటంటే వైట్ షర్ట్ ఉతకాలి అంటే కొంచెం నాకు భయం అనిపిస్తది. నేనేంటంటే మా బాబు సోమవారం నుంచి శుక్రవారం వరకు వాడు వైట్ షర్ట్స్ వేసుకుంటాడు కాబట్టి నేనేం చేస్తానంటే నానబెడితే ఫ్రైడే రోజు నైట్ నానబెట్టి సాటర్డే రోజు ఉతికేసి అదే రోజు సాయంత్రం ఐరన్‌కి ఇచ్చేస్తాననమాట. లేదంటే శనివారం రోజు నానబెట్టేసి శనివారం రోజు సాయంత్రం వరకు ఉతికేసి మళ్ళీ అదే రోజు సాయంత్రం ఆరిన తర్వాత ఐరన్‌కి ఇచ్చేస్తాము. ఆ విధంగా చేస్తూ ఉంటాము. కానీ వీక్లీ వన్సే నేను ఉతుకుతాననమాట వైట్ షర్ట్స్. కానీ నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నాకు అసలు ఒంట్లో అయితే ఓపిక అనేది రావట్లేదు. కానీ ఇప్పుడు గాన వైట్ షర్ట్స్ ఉతకపోతే మళ్ళీ వాడికి రేపు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా ఏమంటారు ఓపిక తెచ్చుకొని మరి నేనైతే బట్టలైతే ఉతికేసాను అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను అసలు బట్టలు ఉతుకుతానా లేదా, నానబెట్టినా కానీ ఉతుకుతానా లేదా అని కొంచెం నాకైతే ఉతికే వరకు కూడా నాకు డౌటే ఉన్నది. కానీ మొత్తానికైతే ఉతికేసి ఇంకా స్నానం చేసుకొని నేను బాబుని తీసుకొని వచ్చిన తర్వాత నమాజ్ చేసుకొని ఇంకా లంచ్ చేసిన తర్వాత గిన్నెలు కడిగేద్దాంలని డిసైడ్ అయిపోయినా. మొత్తానికైతే అన్ని గిన్నెలు ఏమంటారు అన్నీ కూడా మంచిగా నీట్‌గా అయితే ఉతికేసానండి. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, నేనైతే వైట్ షర్ట్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉతికేస్తాను. ఇంకా మొత్తం అయిపోయినాయి అనమాట. ఈసారి తక్కువ ఉన్నాయి వైట్ షర్ట్స్, ఎందుకంటే 4 షర్ట్స్ ఉన్నాయి. మొత్తం 8 షర్ట్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో 4 షర్ట్లు అయితే వేసుకున్నాడు. ఇంకా ఒకటేమో జుబ్బా పైజామా వేసుకున్నాడు అనమాట. ఇంకా అవన్నీ కూడా నేను 4 కాబట్టి ఇంకా తొందరగా అయితే నేను జాడిచ్చేసాను అనమాట. బోర్ వేస్తే తొందరగా రాలేదు, ఎందుకో వోల్టేజ్ ప్రాబ్లం ఏమో తెలియదు కానీ తొందరగా వాటర్ రాలేదని పక్కన ట్యాప్ ఆన్ చేసిన అది చాలా స్లోగా వస్తుందనమాట. అలా వస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఏమైనా తొందరగా అయితే బాగుంటుంది కదా అని నేను అనుకుంటాను. మొత్తానికైతే బోర్ కూడా ఇంకా ఆన్ అయిందండి. ఇక్కడ చూడండి ఫోర్స్లో వస్తున్నాయి నీళ్ళు. ఇంకా ఫోర్స్లో వచ్చిందంటే మనం తొందరగా పని అనేది చేసేసుకుంటాం అనమాట. మొత్తానికైతే ఆ పీట కడిగేసి నేను జాడించినవన్నీ కూడా దాని మీద పెట్టేసి వాటర్ అంతా పోయిన తర్వాత పైన అయితే ఆరేస్తాను. ఇక్కడేమో తొందరగా పని చేసుకొని ఇంకా మా బాబుని స్కూల్ నుంచి తీసుకురావాలి కాబట్టి తొందరగా అయితే పని చేసుకుంటున్నానండి. బట్టలన్నీ కూడా జాడించిన తర్వాత వాటన్నిటిని కూడా ఆ పీట మీద వేసేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత పైకి తీసుకెళ్ళి అయితే ఆరేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే తొందరగా పని చేసుకుని అంటే నాకు 1.5 అవర్లోనే మొత్తం ఈ పనులన్నీ అయిపోతాయి అనమాట. టిఫిన్ చేసిన తర్వాత నాకు బాబుని తీసుకురావడానికి ఓన్లీ 1.5 అవర్ మాత్రమే నాకు టైం దొరుకుతుంది. అంత లోపల నీ పనులన్నీ చేసేసుకోవాలి. ఇంకా పైకైతే తీసుకెళ్తున్నాను చూడండి. మొత్తం కూడా ఆరేసాను అనమాట. నీట్‌గా ఆరేసాను. తర్వాత ఇక్కడ సాక్స్ కూడా ఆరేసాను. ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుందండి. ఇంకా మొత్తానికైతే బట్టలు ఉతికేసాను కాబట్టి అక్కడ మొత్తం వాటర్ వేసి ఇది మొత్తం బాల్కనీ మొత్తం కూడా కడిగేసాను అనమాట. లేకపోతే వైట్‌గా ఏమంటారు పొరలుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా మొత్తం స్టిక్ పెట్టేసి మొత్తం కొట్టేసాను అనమాట. వాటర్లో ఏమీ లేకుండా ఇంకా నేనైతే స్నానం చేసేసాను. మా హస్బెండ్ వచ్చేసి బాబుని స్కూల్ దగ్గర తినిపించి స్కూల్ దగ్గర పంపించేసి వచ్చిన తర్వాత ఇన్ని గిన్నెలు పడ్డాయండి. ఇంకా నేను స్నానం చేసి నమాజ్ చేసుకొని మేము లంచ్ చేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా వేసుకొని ఒకటేసారి కడిగేద్దామని చెప్పేసి ఇంకా మొత్తం గిన్నెలనే వేసుకున్నాను. ఎంత హెల్త్ బాగున్నా బాగాలేకున్నా మనము ఫ్రెష్ అప్ అయ్యి కూర్చుంటే మాత్రం మనకున్న అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట నాకైతే. ఈ మొత్తానికైతే స్నానం చేసి నమాజ్ చేసుకున్న తర్వాత కొంచెం రిలాక్స్ అయిందండి. కొంచెం ఓపిక అయితే వచ్చింది. ఇంకా మళ్ళీ మా బాబుని 4:30కి అనమాట ఎవ్రీ సాటర్డే వాడికి 4:15కి స్కూల్ వదిలేస్తారు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ తొందరగానే చేసుకుని ఈరోజు చాలా ఏ పని చేసినా ఈరోజు తొందరగానే చేసిన అనమాట.
ఎందుకంటే మళ్ళీ గిన్నెలు కడిగే లోపల ఇంకా మా బాబుని తీసుకొచ్చే టైం అయింది. ఈసారి సాటర్డే కాబట్టి నా డ్యూటీ అనమాట స్కూల్ దగ్గర పోయేది ఈవినింగ్ కూడా. లేదంటే నార్మల్ టైంలో అయితే మా హస్బెండ్ పోయి తీసుకొస్తాడు. ఎందుకంటే అప్పుడు 6 o'clock కాబట్టి ఇంకా ఆయన ఆఫీస్ కూడా అయిపోతుంది 5:30 కాబట్టి మా బాబుని తీసుకొని వస్తాడనమాట. మొత్తానికి అయితే గిన్నెలు మొత్తం కూడా నీట్గా కడిగేస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా సపోర్ట్ చేస్తారా చేయరనేది అది ఇంకా మీ చేతిలోనే ఉంది. ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి నా వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఇక్కడ గిన్నెలు మొత్తం అయిపోయినాయండి. మా బాబుని తీసుకొస్తాను స్కూల్ దగ్గరికి పోతున్నా. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.